నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుండి రాజా థియేటర్ వైపు వెళ్లు రోడ్డు పాడై చాలా కాలం నుండి రిపేరుకు నోచుకోలేదని కోటా శ్యామ్ కుమార్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ ముందు రోడ్డు కోసం నిరసన కార్యక్రమం చేపట్టారు. వర్షాల వల్ల ప్రజలకు మరింత ఇబ్బంది కలుగుతోందని, గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, హార్ట్ పేషెంట్స్ లేదా డెలివరీ పేషెంట్స్ గాని ఈ రోడ్డుపై వెళితే చనిపోయే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ డబ్బులు ఎవరు మింగేశారని, నగర అభివృద్ధి ఏమైపోయాయని, 20,000 కోట్ల స్మార్ట్ సిటీ నిధులు ఏమయ్యాయంటూ ప్రశ్నించారు. కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కోటా శ్యామ్ కుమార్, అన్నమల్ల సురేష్ మరియు పలువురు ప్రజలు పాల్గొన్నారు. అయితే అధికార యంత్రాంగం ఈ విషయంపై వెంటనే స్పందించి రోడ్డుపై తాత్కాలిక మరమ్మతులు చేయడం జరిగిందన్నారు. 20,000 కోట్లు 20,000 కోట్లు 20,000 కోట్లు 20,000 కోట్లు ఒకసారి నిధులు 20,000 కోట్లు బయటికండి, వర్షం పడుతుంది, బయటికండి, బయటికి రావాలి, బయటికి రావాలి, ప్రభాకర్ అన్న బయటికి రావాలి, రావాలన్నా బయటికి రావాలి రావాలి. మంచిగా చౌరస్తా నుంచండి మరొక హాస్పిటల్ సీట్ ఇది. ఒకసారి ఆడండి. ఫుట్బాల్ కరీంనగర్ అభివృద్ధి ఏమైపాయే? కరీంనగర్ అభివృద్ధి ఏమైపాయే? డ్యామ్లో ఫుట్బాల్ ఆడే కాదు, డ్యామ్లో నీళ్ళు ఫుట్బాల్ ఆడాడు కాదు. ఇక్కడ నడిగోడి మీద రావాలి, ఇక్కడ చూడాలి. కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు ఎక్కడ ఉన్నారు? గిరి ప్రదక్షిణ చేసాడు కాదు, ఇక్కడ ప్రదక్షిణ చేయండి. ఫస్ట్ కరీంనగర్ లో ప్రదర్శన చేయండి. కాదు, కాదు కొండగట్టు మన నియోజకవర్గం కాదు, కరీంనగర్ మన నియోజకవర్గం. ఇక్కడ రండి, ఇక్కడ పాదయాత్ర చేయండి. నమస్తే, నేను మీ భారతీయుడు కోటా శ్యామ్ కుమార్. ఈరోజు మనం గవర్నమెంట్ హాస్పిటల్ గేట్ ముందర కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా మంచిర్యాల చౌరస్తా నుంచి రాజా థియేటర్ వెళ్ళే రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే, హార్ట్ పేషెంట్ ఎవరైనా వస్తే, ఏదైతే కార్లు వచ్చినా అంబులెన్స్ వచ్చినా ఈ రోడ్డు పంట వస్తే చావు ఖాయం. అదేవిధంగా ఎవరైనా డెలివరీ పేషెంట్ ఎవరైనా వస్తే కార్లలో డెలివరీ అయ్యే సిచ్యువేషన్లో ఈ రోడ్డు ఇంత అధ్వానంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఏ అధికారి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా కళ్ళు మూసుకొని పడుకుంటూ ఉన్నారు. అదేవిధంగా రాజకీయ నాయకులు అయితే అసలు పట్టించుకోవడమే లేదు. మా కరీంనగర్లో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అసలు ఈ స్మార్ట్ సిటీకే వచ్చిన 20,000 కోట్లు ఏమైపోయినాయి, అదేవిధంగా 840 కోట్లు మొన్న కూడా వచ్చినాయి అని చెప్పారు. ఈ ప్యాచ్ వర్కులు చేయడానికి కూడా మీకు పైసలు సరిపోవట్లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఎవరు తింటున్నారు మా పైసలు అన్ని అని ప్రశ్నిస్తున్నాను. దయచేసి నేను కలెక్టర్ గారికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. మేడం, ఈ 66 డివిజన్లలో ఇలాంటి ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయో దయచేసి సత్వరమే ఫండ్ రిలీజ్ చేసి ఇక్కడ ఈ ప్రజల కష్టాలు పడకుండా ప్రజలకు ఈ రోడ్డు అనేది సుఖమయ్యేలాగా మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ, ఖచ్చితంగా నేను మరొకటి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు పట్టించుకోకపోతే ప్రజలలో తిరుగుబాటు వచ్చే విధంగా మేము ఖచ్చితంగా పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారత్.